శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం విద్యార్థి నాయకుడు సైదులు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి అవతారం ముఖ్యమైందని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ధర్మంగా ఉండమని చెప్తుంది, యుద్ధంలో యుద్ధనీతిని ప్రకటించమని చెప్తుంది. ఇలా తెలంగాణ సమాజానికి వందే మాతర ఉద్యమానికి ఊపిరిపోసిన ఆర్ట్స్ కాలేజీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి ఆర్ట్స్ కాలేజీ ఇలా సాంస్కృతిక సామాజిక ఉద్యమానికి కూడా ఊపిరిపోసే విధంగా ఇలా ఒక సాంస్కృతిక ఉద్యమం ఇది కావచ్చు. ఎందుకంటే యాదవుల యొక్క సంస్కృతి, యాదవులు భారతదేశ చరిత్రలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏంటి, ఇలా యాదవులు ఈ భారతదేశ సమాజానికి అందించినటువంటి నీతి ఏంది అనేటువంటి అంశాన్ని ఇలా ఒక సాంస్కృతిక ఉద్యమానికి ఆర్ట్స్ కాలేజీ వేదిక కావడం చాలా శుభపరిణామం. డెఫినెట్గా తెలంగాణ సమాజంలో ఇలా తెలంగాణ ఉద్యమం తర్వాతకి ఇలా సాంస్కృతిక సామాజిక ఉద్యమం మిగిలింది. ఆ సామాజిక ఉద్యమంలో యాదవులు కూడా రేపు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే విధంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల ఉట్ల పండుగ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ కార్యక్రమాలు అనేవి సదర్ లాంటి కార్యక్రమాలు అనేవి ఒక భాగస్వామ్యం కావాలని తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా బ్రహ్మాండంగా, చాలా విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో, ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో మా యాదవ నాయకులు, యాదవ విద్యార్థి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ జయంతిని నేను అనుకుంటా ఇలా ఇంత ఉస్మానియా యూనివర్సిటీ పేరున్నటువంటి యూనివర్సిటీలో జరుపుకోవడం నిజంగా అదృష్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.